లాంగ్ బ్యాక్ ఎర్రమనాయుడు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు 2 స్టాచ్యూస్ అక్కడ పెట్టాలి పార్లమెంట్ లో అని చెప్పి ఆలోచించాం. ఒక స్టాచ్యూ ఎన్టీ రామారావు గారు, రెండో స్టాచ్యూ అల్లూరి సీతారామరాజు గారు. కానీ దురదృష్టం ఆనాడు కూడా రాజకీయాలు పనిచేశాయి. 2 స్టాచ్యూలు పెట్టనీయకుండా పోతే ఆ రోజు స్పీకర్ గారు మమ్మల్ని అడిగారు, మీ గవర్నమెంట్ స్పాన్సర్ చేయడం లేదు, మీరేం చెప్తారంటే మేమే ఒప్పుకుంటాం, మేమే స్టాచ్యూ చేసి మీ స్టాండర్డ్స్ ప్రకారం పంపిస్తాం, మీరు పెట్టమని చెప్పి నేను లెటర్ ఇచ్చాను పార్టీ పరంగా. కానీ ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయింది. ఆ రోజు మేమంతా కూడా నమూనాలన్నీ తయారు చేసి కూడా రెడీగా పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి విప్లవ వీరుడు యొక్క స్టాచ్యూ పార్లమెంట్ లో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా ప్రయత్నం చేయాల్సి వస్తాం. దానికి కూడా అవసరమైతే ఒక తీర్మానం పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి పంపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, స్వాతంత్రం కోసం పోరాడినటువంటి త్యాగధనుల్ని లేకుంటే సర్వీస్ లో అవుట్ స్టాండింగ్ రికార్డు క్రియేట్ చేసిన వ్యక్తుల్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలంటే, ఎప్పటికప్పుడు భావితరాలకు గుర్తుండే విధంగా చేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది.